చెప్పు నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది, ఎవడాడు వచ్చి చేయలేస్తుండు ఇష్టం ఉన్నట్టు. ఏం చేస్తాం బా పిల్ల విల్లా మీద పంపడం ఎందుకు గలీజ్గా చూస్తున్నాడు తెలుసా గల్లీ అంతా. జిగదారణం ఎందుకు రా నువ్వు, నాకు అర్థం కాదు కాడదాని కోసము. అంటే మేమేం చేయలేక అని చెప్పేసి ఆమె ఎందుకు అట్లా నాకు అర్థం కాదు. వాణి వీని పంపించుడు. హలో హలో నేను మాట్లాడాను నీతో, నాకేం సంబంధం లేదని ఎందుకు కాల్ చేసి దమ్నం చేస్తున్నావు? సరే ఎందుకు తెలు వాళ్ళు మీ ఫ్రెండ్స్ హలో మీ ఫ్రెండ్స్ ఏనంట, వాళ్ళు కూడా మీ వాళ్ళేనంట. నేను పోలీస్ కేసు పెడతాను. బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిషర్ దాస్ అఫీషియల్. సో ఏందన్నా ఎవడెవడో వస్తున్నాడు ఇలా దగ్గరికి, ఏదో నాకు అదే అర్థమైతలేదు వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. అమ్మాయి వల్ల మరి చిల్లరగా నాకు అర్థం కాదు. సరే ప్రేమించిండు చేసిండు, ఇంకేదో చేసిండేమో. ఒక అమ్మాయి వల్ల ఇంత గలీజ్గా చేసింది. ఎంతున్నా బయటకు పోయి మాట్లాడుకోవాలి కానీ విల్లా దగ్గరకు వచ్చి కొట్టడం ఏంది, చిల్లరగా చేయడం ఏంది, 10 మంది మాట్లాడుకుంటున్నా. నేను అదే ఫోన్ చేస్తే నా ఫోన్లో ఎత్తుతలేడు, సరిగ్గా ఏడుస్తుండుతానే. విల్లాలో కూడా ఉన్నట్లా జరిగినప్పటి నుంచి. ఇప్పుడు ఏడున్నాడు, పడుకో ఉన్నాడు. అవునా? మధ్యాహ్నం వచ్చిండు, అర్థం కావట్లా, పిలిచినా మాట్లాడంలా. కొత్త నుంచి ఏం చెప్తలేడు, ఏం చేస్తలేడు అసలు. బాయ్ దాసు, బాయ్ రాజు. అరే రాజు లేవు ఏం పిల్ల కోసం ఏంద్రా అనేది ఇది నడిపొస్తున్నాడు. మనం బయటకు ఉన్నాడు, ఈ రూమ్ లో ఉంటావు ఏముంటావు. ఇది ససవా ఏమి నువ్వు పిల్ల కోసం ఎంత బాధపడకుండా ఏం చిల్లర చేసుకుంటాను. బయటకు ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. ఫేస్ వాష్ చేసుకున్నాడు. ఇదో ఫేస్ వాష్ చేసుకున్నాం ఫస్ట్. లేదు ఇంకో ఫేస్ వాష్ తీసుకోవాలి. ఇదేంటంటే ముస్టాస్ వారి ఫేస్ వాష్ అనమాట. ఎట్లా యూజ్ చేస్తారు అది? ఇదేంటంటే ఫస్ట్ దీంట్లో ఇదేంటంటే మనం నికాలిసే యాసిడ్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం ఇది పెట్టుకున్నప్పుడు ఫేస్ అంతా నీట్గా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బయటకు పోతున్నాం కదా, మంచిగా బ్రైట్గా కనిపించడానికి ఇది ఉంటుంది అనమాట. ఇంకోటి నీకు ఇది ఏంటంటే కూల్ మింతాల్ ఉంటుంది అనమాట. కూల్ మింతాల్ ఎందుకంటే ఇప్పుడు మనకు బయట ఎండలు ఉన్నాయి కదా, ఎండలు ఉన్నందుకు మొత్తం వాడితే ఏమవుతుంది అంటే మొత్తం చల్లగా ఉంచుతుంది మన ఫేస్ అంతా. అండ్ ఇంకోటి ఏముంటుంది అంటే మనకి సాలిక్లిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సాలిక్లిక్ యాసిడ్ ఎందుకంటే దేనికి సాలిక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఎందుకు సాలిక్లిక్ అంటే నీకు పింపుల్స్ కానీ స్వెట్ వస్తుంటుంది కదా బయట పోయినాక, దానికి ఇదంతా హెల్ప్ చేస్తుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే అమ్మాయిలు వాడరు, ఓన్లీ అబ్బాయిలే వాడతారు అనమాట. దీన్ని అమ్మాయిలు ఎందుకు వాడదు అంటే మన స్కిన్ ఎప్పుడైనా రఫ్గా ఉంటుంది కదా, దానివల్ల అమ్మాయిలు వాడదు. మన రఫ్గా ఉంటుంది, అమ్మాయిలే స్మూత్గా ఉంటుంది, మనది రఫ్గా ఉంటుంది. అందుకే ఇది పుట్టి అబ్బాయిలే వాడాలన్నమాట. ఎట్లా యూజ్ చేయాలన్న దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది కొంచెం వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఫస్ట్ నీట్గా రబ్ చేసుకో చెప్తా. ఫేస్ రబ్ చేసుకో చెప్తా. రబ్ చేసుకో, నీట్గా రబ్ చేసుకో, యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసుకో, మంచిగా మసాజ్ చేసుకో, నీట్గా మసాజ్ చేయదని మసాజ్ చేసుకున్నావా? మసాజ్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసుకో చెప్తా. ఇప్పుడు వాష్ చేసుకున్నావా? వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నావా? అయిపోయిందా? ఇప్పుడు నీట్ ఇట్లా మెత్తగా తీసుకుంటా, నీట్గా అలా మెల్లగా అయిపోయిందా? ఎంత గ్లో వచ్చింది ఇప్పుడు? నిజమే బ్రో, ఎంత గ్లో వచ్చింది. నువ్వు ఎంత ఈ అమ్మాయి కోసం ఏడ్చుకుంటా అనుకుంటే చేస్తున్నావు కదా, ఇప్పుడు ఎంత కూల్గా ఉంది, మంచిగా ఉంది, కూల్గా ఉంటుంది అసలు. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది ఎట్లా తీసుకోవాలంటే మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ దీనికి ఇంకోటి వచ్చి ఏముందనంటే 6 lakhs+
అది 6 lakhs ప్లస్ మంది నీకు రికమెండేషన్ ఉందన్నమాట దీనిపైన. 6 lakhs ప్లస్ రికమెండేషన్ ఉంది దీనిపైన. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో దొరికేస్తుంది. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది అనుకుంటున్నాను? చెప్పు నీ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? 500 కాదు, జస్ట్ 125 రూపీస్ మాత్రమే. అవునా? ఓ మై గాడ్, ఇది ఎట్లా తీసుకోవాలండి ఇప్పుడు మనం? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నీ బయోలో లింక్ ఉంది కదా, లింక్ ఓపెన్ చేసి చేసుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట, అంతే. చెప్పు నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది, ఎవడాడు వచ్చి చేయలేస్తుండు ఇష్టం ఉన్నట్టు? ఏమన్నా నాకు ఏం అర్థం కావట్లేదు. మీరేం చేస్తారు? ఏం చేస్తాం బా, పిల్ల విల్లా మీద పంపడం ఎందుకు? గలీజ్గా చూస్తున్నాడు తెలుసా గల్లీ అంతా. ఏమనుకుంటారు నువ్వు? ఆమె జిగదారణం ఎందుకు రా నువ్వు? నాకు అర్థం కాదు కాడదాని కోసము. అట్లా అన్నకన్నా ప్లీజ్, నాకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళ మీద చూపిలేదు కోపం, ఎందుకు చూపిలా? మొన్న వచ్చి కొట్టిపోతే విల్లా అక్కడ. ఇప్పుడు మా మీద వెళ్ళాడుతున్నావు నువ్వు. ఒకడు వచ్చి చేసేదాకా అవుతావారా నువ్వు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది కథ ఏంది చెప్పరా? ఇప్పుడు నీకేంది చెప్పు? ఆ వీడియోలు ఏంది? ఆ వైన్స్లలో కూర్చొని చూడు, అది ఏంది? అది బార్లలో పండుకొని నేను చిల్లరగానే అవుతున్నావు, ఏమవుతున్నావు నువ్వు? అర్థం కావట్లేదు అన్న. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అన్న. ఎందుకు పోనీ అమ్మాయి పోతే అమ్మాయి లేకపోతున్నా ఏం అర్థం కావట్లేదు అన్న. నాకు అమ్మాయి కావాలనిపిస్తుంది అన్న. నీ అమ్మ నువ్వు పైసలు సంపాదించి అసలు 100 పొరిలు వస్తారా? నీ అమ్మ పోరీలు అనుకుంటా. ఆ కొడుకులు ఎవరు అసలు? నాకు అర్థం కాదు వాళ్ళు. సరే అమ్మాయికి ఫోన్ చేస్తాను. వద్దు, ఆ అమ్మాయికి ఫోన్ చేసి మరి మీదికి ఎందుకు పంపిస్తుంది? ఫోన్ చేయ, నువ్వేం కాదు. అరే వద్దు, కట్ చేస్తారు. సరే నువ్వు చెయ్యి, చెప్తా. అంటే మేమేం చేయలేక అని చెప్పేసి ఆమె ఎందుకు అట్లా? నాకు అర్థం కాదు. వాడిని వీని పంపించుడు ఎందుకనొద్దు? మాట్లాడదాము, నువ్వు సైలెంట్ ఉండు. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఇంకా చేయను, ఫోన్ చేయి ఒకసారి. అంత దేకనప్పుడు అది చేయనప్పుడు నువ్వు ఇంకెందుకు రా మరి? పోరి కావాలంటే అంటే పోరి లేకపోతే బతకరారా? నాకు అర్థం కాదు. మా చిల్లరగా పోరి కోసం బార్లలో వండుకొని ఏందో అర్థం కావట్లేదు. హలో హలో హలో, ఎన్నిసార్లు చెప్పాలి కాల్ చేయకని? ఎందుకు చేస్తావు? నీకు నాకు సంబంధం లేదని చెప్పినా కదా దాస్. గుండె సెరువై నేను ఏడుస్తూ నువ్వు చేసి అన్నకి ఎన్ని అన్నకని అన్న కాదు, ఎందుకు అట్లా అంటున్నావు? హలో హలో, చెప్పిన నా మాట నాకు కట్ చేస్తాను ఒకసారి. ఏంది విల్లా మీద పంపడం అది మాట్లాడు. చెప్పినా బాయ్ అమ్మాయి. హలో, అసలు మాట్లాడు కదా, ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు ప్లీజ్? హలో, నేను చెప్పినా కదా దాసు, నేను మాట్లాడాను నీతో. నీకు నాకేం సంబంధం లేదని ఎందుకు కాల్ చేసి దమ్నం చేస్తున్నావు? గుండెల్లో నీపై ప్రేమ ఏనాడు చావదే చావుల. ప్లీజ్ ఒక్క మాట్లాడదు, ఎందుకు అట్లా చేస్తున్నావు? అర్థం చేసుకోవే. నేనేం చేయను అప్పుడు లెక్క ఇప్పుడు మారిపోతానే. ఏమొద్దు, నాకేమొద్దు. నువ్వెవరో నేనెవరో. అట్లా అన్నకి. హలో హలో అమ్మా ఒక 2 minutes మాట్లాడవా? కాదమ్మా, ఇట్లా విల్లా మీదికి మనుషులు పంపి ఆయనను కొట్టి ఏంది ఇది బార్ షాప్లలో పనుకోవడం? ఈ మనిషి ఏం చేస్తున్నా అర్థమవుతుందా నీకు కొంచెం అన్నా? తెలియదే వాళ్ళు వచ్చి నీ పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అది ఇదని కొడతారా? నాకు తెలియదు అన్న, మీరు ఎట్లా చెప్తారు నాకు? నేను ఏమైనా చూసాను? వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మీరు ఎట్లా నాకు చెప్తారు? అంటే నేను కొట్టలేకనా అమ్మ? ఏమో అన్న,
నాకేం తెలుసు వాళ్ళు ఎవరో ఇప్పుడు వచ్చింది నీకోసమే, వచ్చిండ్రు ఏదేదో మాట్లాడిండ్రు, చేయి వేసిండ్రు, పోయిండ్రు, ఏమనుకోవాలా? ఏమో అన్న నాకు తెలియదు అసలు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు నాకు, వాళ్ళని నీ ఫ్రెండ్స్ అంటున్నాడు గాయడా. కాదన్న నా ఫ్రెండ్స్ ఎందుకు అయితే ఇప్పుడు గల్లీలో ఇజ్జత్ పోయిందమ్మా, ఒక మీద చెయ్యేస్తే టీమ్ లో ఇడ గల్లీ అంతా ఎట్లా చూస్తుంది తెలుసా? ఏం తెలుసు నేను ఏం చెప్తున్నా మీరు వింటున్నారు హలో 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 తెలియదు ఎవరు వచ్చి సరే నాకు తెలియదు ఎందుకో దానికి నాకేం సంబంధం లేదు వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మాట్లాడుతారు మీరు ఈయన నేను సరే మంచిగానే చెప్తాం. నేను ఇక నీ ఫ్రెండ్స్ ఏనంట, వాడు దాసు కూడా చెప్తున్నాడు. వాడు అంత ఏడుస్తుండు, అంత చేస్తుండు, మీరు అన్ని చేస్తున్నప్పుడు నీకు ఆయన కనికరం లేదు అమ్మవాని మీద అంతా కూడా నీకు? నేను మాట్లాడాను ఎందుకు మాట్లాడతాను ఆయనతోని ఎందుకు మాట్లాడవు? ఏం రీజన్ ఉంది? ఆలోచించాలి కదా ఆయన ఎందుకు మళ్ళీ ఎందుకు ఆలోచించాలి ఆయన నేను మాట్లాడాను ఆయనతో ఆయన మరి లవ్ చేసేటప్పుడు మంచిగానే మాట్లాడుకుంటారు, ఏదన్నా రాగానే ఇట్లా చేస్తారా? ఏమైంది చెప్పు అసలు మీకు మీ ఇద్దరి మధ్యలో? గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన. అరే అన్న ఆయన తప్పు చేసిండు అందుకే కదా నేను మాట్లాడతలేదు తప్పు ఏం చేయలే అన్న. ఇప్పుడు సంబంధం లేదు కాదు ఆయనతోని నేను ఏమంటున్నా, ఇప్పుడు లవ్ చేసినప్పుడు ముందు లవ్ చేసినప్పుడు తప్పులు చేసినప్పుడు ఏం లేదు. లవ్ అంటే ఏంది అసలు? ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా అంతా కలిసి ఉండాలి. చేతులై సాగే పయనం. అన్న నాకు తెలియదు ఎవరు వచ్చి మా కొట్టి మాట్లాడేటప్పుడు నాకు తెలియదు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఏనంట, వాళ్ళు కూడా మీ వాళ్ళేనంట. నాకు కాల్ చేసి దండం చేయకని నేను పోలీస్ కేసు పెడతాను ఎవరి మీద పెడతావు పోలీస్ కేసు? నువ్వు ఎవరిని భయపెడుతున్నావు పోలీస్ కేసు పెడతా అని? వద్దన్న వద్దులే అన్న. అంత ముఖం మీద చెప్తుంటే ఫస్ట్ నిన్ను దెంగాలు రెండు అప్పుడు చక్కగా అవుతావు నువ్వు. ఒక ఆడదాని కోసం మారా నీ అమ్మ. అర్థం కావట్లేదన్న నాకు. ఈ జనరేషన్ ఎట్లుంది? నువ్వు 90s లోనే ఉన్నావు ఇంకా. నువ్వు మంచిగా ఉన్నాయి అనుకుంటున్నావు ఆడోళ్ళు. అమ్మ పోలీస్ కేసు పెడతా అంట. ఎవరిని భయపెడుతుందిరా బే ఆమె? మాకు శాత కాకనా మేమేం చేయకనా విల్లకు వచ్చేదాకా కొట్టిపించుకునేదాకా సిగ్గుశరం లేదు, ఇంకా పోరి కోసం ఏడుస్తున్నావు నువ్వు. ఏంద్రో పిచ్చిపోకున్నాడు మొత్తం. నాకేం అర్థం కావట్లేదు అన్న. నాకు అమ్మాయి కావాలన్న, ఏమైనా ప్లీజ్ అన్న. ఇగో ఒక ఆడదాని కోసం దాని బదులు చప్పదాకా చచ్చిపో. ఒక ఆడదాని వాళ్ళు ఏడుస్తాడు వేస్ట్, సాగు బెస్ట్. అది బెస్ట్. ఒక ఆడదాని వాళ్ళు ఏడుస్తా అడవడానా? ప్లీజ్ అన్న మాట్లాడన్న కలిసి. మీ అమ్మ ఇప్పుడు మమ్మీ డాడీ ఎంత గుర్తించుకొని అన్ని చేస్తుంటే ఒక అమ్మ నాయన కోసం కష్టపడి అది ఉండాలి కానీ పోరి కోసం ఏడుస్తారు. ఇంకా కలిసి మాట్లాడదామన్న. ఏం కలిసి మాట్లాడుతావు? ప్లీజ్ అన్న. ముఖం మీద చీతు అని ఒక కుక్క లెక్క చూస్తుందిరా నిన్ను. ఆ కుక్క లెక్క చూస్తుంటే ఇంకా ఈనంగా నువ్వు తోకుప్పుకుంటూ పోతున్నావు. ఇంకా ఏం చిల్లర బ్రో బాడీ అంత. ప్లీజ్ అన్న నాకు అమ్మాయితో కలిసి మాట్లాడదామన్న ప్లీజ్ అన్న. అరే దాసు ప్లీజ్ నేను చెప్తూ నేను వద్దురా, మనకి వేస్ట్ రా, వదిలేసేయి. చెప్పు ప్లీజ్ అన్న కలిసి మాట్లాడదామన్నా. నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ అన్న. మీరు ఇప్పుడు ఏంది కలిసి మాట్లాడమంటావా? సరే పద నుంచి ఫస్ట్ అయితే పోదాం దాన్ని ఇంకా. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, ముస్తాద్ వారి ఓషన్ ఫేస్ వాష్ మీకు కూడా కావాలంటే నా బయోలో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి.